గారు ఈరోజు నిజంగా అంటే భారతీయులందరూ అందులో హిందువులు సిగ్గుపడాల్సిన అంశం. మన హిందువుల మీద దాడులు జరిగినా, దేవతల మీద దాడులు జరిగినా, విగ్రహాలు ధ్వంసం చేసినా, రథాలు తగలబెట్టినా ఎవరు కూడా హిందువులు సపోర్టింగ్ ఉండదు. ఈరోజు సాక్షాత్తు అమ్మవారి టెంపుల్ని అక్కడ లేకుండా చేసేశారు. సో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు అలసత్వం ప్రకటిస్తున్నాయి? మీరేమంటారు? ఇక్కడ ఒక విషయం చెప్తా, ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవద్దండి. చాలా అసహ్యం వేస్తుంది, చాలా చిరాకేస్తుంది. మాట్లాడుకోవాల్సింది ఏంటో చెప్పమంటావా? ప్రతి ఒక్క భారత స్త్రీ, ప్రతి ఒక్క హిందూ స్త్రీ, హైందవ స్త్రీ, పుని స్త్రీ యొక్క మంగళ సూత్రం యొక్క దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే పసుపు కుంకుమలు కాపాడమని ప్రభుత్వాల్ని, అమ్మవారిని కోరుకుంటాం, కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటాం, పిల్లల్ని కాపాడమని కోరుకుంటాం. అలాంటి కోరుకున్నటువంటి ఆ తల్లి యొక్క శక్తినే నిర్వీర్యం చేస్తే ఆఫ్టర్ ఆల్ మహిళ ఎంత? ఆఫ్టర్ ఆల్ మహిళ గృహిణులు ఎంత అండి? రేపొద్దున నీ ఇంటికి వచ్చి ఇదే దౌర్జన్యం చేస్తారు. అమ్మవారికి చేస్తే వీళ్ళెవరు బయటికి రావట్లేదు, ఎవరు నిరసన చెప్పట్లేదు, ఎవరు ఎదిరించకపోతే నీ ఇంట్లోకి వచ్చి నీ బిడ్డను తీసుకుపోతారు, నీ ఇంట్లోకి వచ్చి నీ పెళ్ళం పుస్తలు ఇలాగే తెంపుతారా? లేకపోతే ఇలాంటి పసుపు కుంకాలు తీసేస్తే ఇలాంటి ఘటనే మన ఇల్లు కూల్చేసి ఇవాళ నేను ఇందాక దారుణం చూశానండి. ఎంత తొక్కిసలాట పోలీసులు అంటే నా నల్ల పూసలు కూడా పీకవతల పారేసినారు. అలాంటి అవమానం ఇదిగో ఈ అమ్మలు ఉన్నారు ఇక్కడ, అలాంటి అవమానం చూశాను. ఇంకా ఎంత అవలంచాలి? ఏసీపీ మాట్లాడుతున్నారు పేరు ప్రఖ్యాతల కోసం హైలైట్ అవుదామని వచ్చావా అని. మిస్టర్ ఏసీపీ, నీ పేరు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, నీ డిపార్ట్మెంట్ లో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నా గురించి అడుగు, భారతదేశంలో ఎంతమంది తెలుగు వాళ్ళు నేనేంటో చెప్తారు. పేరు ప్రఖ్యాతలు నీ గురించో, ఇక్కడ అమ్మవారిని అడ్డం పెట్టుకుని పేరు ప్రఖ్యాతలు నీ ప్రభుత్వం నిన్ను తోలినటువంటి నీ అధికారులకు ఉందేమో కానీ మాకు అవసరం లేదు. ఏ రోజు రోడ్డు మీదకి రానటువంటి మహిళని నేనొచ్చా. కారణము అమ్మవారు కూడా ఒక స్త్రీనే. ఇవాళ ఆమె అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైనప్పుడు మాలాంటి వాళ్ళం ఎంత అండి? మాలాంటి వాళ్ళని రేపొద్దున ఏం చేస్తారు? ఇందాక ఈ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ మహిళలందరూ కొన్ని ఫోటోలు చూపించారు. ఎంఆర్ఓ కుర్చీలో కూర్చొని కొట్టిస్తుంది, తన్నిస్తుంది. ఆమె మహిళ గోడగా పట్టుకొని కూర్చొని కొట్టిపిస్తుంది. ఆమె ఒక మహిళ అయి ఉండి ఇలాంటి దౌర్జన్యాలు అనంటే ఇలాంటి సోపనకలు ఎంతమంది పుట్టుకొస్తారండి? ఎంతమందిని భరించాలి మనం? అందుకే చెప్తున్నా, ప్రతి రాష్ట్రానికి ఒక యోగి రావాలి. అరే ఎవడైనా ఆడదాని మీద చెయ్యేస్తే చెయ్యి తీసేటోడు కావాలా, కన్నెత్తి చూస్తే కన్ను పీకేటోడు కావాలా, హిందూ ధర్మం మీద చెయ్యేస్తే చేతులు నరికేటోడు కావాలా. అందుకోసమే రోడ్డు మీదకి వచ్చాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిందుత్వం అనే ముద్ర వేస్తున్నారు. మీరు హిందుత్వవాదులు, మీరు హిందూ టెర్రరిస్టులు మాట్లాడుతున్నారు. అవునండి, నా ధర్మం, నా దేశం, నా హిందుత్వం కర్మభూమి. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనము ప్రపంచంలో ఎక్కడైనా చూపించండి, నేను చూపిస్తాను. భిన్నత్వంలో ఏకత్వం ఇండియా అనేది సెక్యులర్ దేశం అని మాట్లాడుతున్నారు. మరి ఎలా మీరు ఎవడండి మాట్లాడింది? సెక్యులర్ అనేది రాజ్యాంగంలో లేదు. ఎప్పుడు వచ్చింది? ఎమర్జెన్సీ పీరియడ్ లో వచ్చింది. ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ బలవంతంగా చూపించినటువంటి వర్డ్ సెక్యులరిజం. ఇది కాన్స్టిట్యూషనల్ వర్డ్ కాదు. మేమెందుకు ఒప్పుకుంటాం? ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటా ఉంటే మా అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇవాళ ప్రతి హిందువు జాగో, ప్రతి ఒక్కడు కూడా జాగృతమవుతున్నాడు. ప్రతి ఒక్కడు కూడా బుద్ధి చెప్తాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు, ఇలాంటి ప్రభుత్వాలను కూల్చే తీరుతారు. ఎందుకంటే హిందుత్వాన్ని ప్రశ్నించిన వాడు, హిందుత్వాన్ని చేసిన వాడు గత ప్రభుత్వాలు ఏమైనా మనం చూసాం. ఎన్ని ప్రభుత్వాలు హిందుత్వం మీదకి వస్తే అమ్మవారండి. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ దునియాలో మనం ఉండడానికి ఈ భూమినిచ్చింది అమ్మవారు. ఆమెకి 100 గజాలు ఇవ్వలేని నువ్వేం పేదోడివి రా, నువ్వేం దరిద్రుడివి రా. నువ్వు ఎంత దరిద్రుడు అయితే ఆమె జాగా లాక్కున్నావు. ఈ భూమి అంతా ఆమెదే, ఈ భూమి మొత్తం ఆమెదే. ఎవడు నువ్వు చట్టం పేరు మీద తీసుకురావడానికి? ఆమె ఉన్న స్థలాన్ని తీసి రేపొద్దున నేను ఇక్కడ చెప్తున్నా, ఈ ప్లేస్ లో ఏ కట్టడం కట్టండి, ఏది రానివ్వండి, ఒక్కడి కాపురం ఉన్నా బాగుంటుందేమో నేను చూస్తా. అనుభవంతో చూస్తున్నా. ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేసిన స్టోరీలు ఉన్నాయి నాకు. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ నో. బట్ ఇప్పుడు ఒక హిందూ స్త్రీగా, ఒక అమ్మవారికి ఆ స్త్రీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను నేను. రోడ్డు కడ్డంగా ఉన్నటువంటి దర్గాలు తీయడం చేత కాదు, మారుమూల ఉన్నటువంటి ఇలాంటి గుళ్ళను మాత్రం తీసేస్తారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి సార్, సహనమూర్తులు కాదు. నిజం చెప్తున్నాను కదా, భారత స్త్రీ ఎంత శక్తివంతురాలో ఎన్నో గుట్టల మీద, కొండల మీద వెలిసిన మా మూర్తులను చూస్తున్నాం, దేవతా మూర్తులను చూస్తున్నాం. చండ శాసనులై ముందుకొస్తే మగాళ్ళు అవసరం లేదండి, మగవాళ్ళు అవసరం లేదు. స్త్రీ శక్తి ముందుకొస్తే
ఖండాలుగా చీల్చి చెండాడతారు ఈ అధికారాన్ని. ఖచ్చితంగా చెండాడతారు. మీరు అంటున్నారే ఎందుకు లోపల కూర్చుంటున్నామంటే శక్తి తట్టుకోవడం చాలా కష్టం. హిందువుల మధ్య ఐక్యత లోపించిందని మాట్లాడుతున్నారు మేడం, దానికి ఏమి సంబంధం? సార్ ఒక్క మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఒక ముస్లిం ఏదైనా ఎవరైనా వేరే మతస్థుడు కానీ వేరే వాళ్ళకి ఏదైనా అంటే 100 మంది ముస్లిమ్స్ వస్తారు, ఒక క్రిస్టియన్ అంటే మొన్న చూసాం ప్రవీణ్ పగడాల చనిపోతే కొన్ని 100 మంది క్రిస్టియన్స్ వచ్చారు. అది హిందువుకి ఏదైనా జరిగితే ఎవరైనా ఒక్కడైనా వస్తారా, సపోర్ట్ చేస్తారా చెప్పండి మీరు? ఏమంటే నేను ఒక్కటే చెప్తున్నా, కాగిత పుల్లులను చూసి పుల్లాన్ని ఎందుకు పంపిస్తారు? అసలు పుల్లులు ఇవండి. ముందుకు దూకితే ఏమవుతుందో చూపిస్తాం, చూపించకుండా ఏమాత్రం ఉండరు. హిందువుల్లో ఐక్యత లేదని ఎవరు చెప్తున్నాడు సార్? ఐక్యత ఉంది కాబట్టి ఈ మాత్రం విశ్వగురువుగా నిలబెట్టగలిగాము ఒక హిందూ ధర్మం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టి. ఇవాళ నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను హిందూ స్త్రీని, నేను హైందవవాదిని. నా దేశం సెక్యులరిజం ఎప్పుడంటే నేను దాహంగా ఉన్నప్పుడు మంచినీళ్ళు నేను సోదరుడుగా ఉంటా, కానీ నా అస్తిత్వాన్ని పోగొట్టడానికి విషం చిమ్మావో నేను చెప్తున్నా త్రిశూలంతా కథలు వస్తారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్.